గ్రంథము 8వ అధ్యాయము కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని దీవించే రీతిగా చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక, మా ప్రభు యేసయ్య, ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా మీ యొక్క పాదాల చెంత మేము చేరి మిమ్మల్ని ఆరాధించేటువంటి కృపను మాకు ఇచ్చారయ్యా. అందరిని బట్టి ఎంతగానో స్తుతించుచున్నాము. సర్వఘనత మహిమ మీరే పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. అలాగనే మా ప్రభు ఈ సమయంలోనైనా వాక్య ధ్యానంలోనికి ప్రవేశించుంటుండగా చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి నాయన. నిలువబడి నేను మట్టివాడను మీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్ముని యొక్క సహాయము ద్వారా మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలతో మీరే మీ యొక్క వాక్యాన్ని వినిపింపచేదురని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచన భాగంలో కీర్తనకారుడు దేవుని యొక్క నామము యొక్క శ్రేష్టతను మనకు వివరిస్తూ ఉంటున్నాడు. ఆయన నామముకు ఉన్నటువంటి శక్తిని గురించి, ఆయన నామమును ఎరిగినటువంటి ప్రజలకు మరి అనుసరించవలసినటువంటి పద్ధతిని గురించి మనకిక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది అని అంటూ ఉంటున్నాడు. ఎంతో ప్రభావము కలిగినటువంటిది మన ప్రభు అయినటువంటి యేసు యొక్క నామం. అయితే ఆ నామమును ఎరిగినటువంటి విశ్వాసులంగా, రక్షించబడినటువంటి వారముగా, క్రైస్తవులముగా ఆయనను హత్తుకోవలసినటువంటి క్రమాన్ని, ఆ ప్రభావమును ఎరిగినటువంటి ప్రజలముగా మనము నడుచుకోవాలి అనేది మనం గ్రహించవచ్చు. లోకంలో అనేకమైనటువంటి దేవుళ్ళు, దేవతలు అనబడినటువంటి వారు ఉన్నారు, మానవుని ద్వారా సృజించబడినటువంటి వారు. కానీ మన రక్షకుడు జీవము కలిగినటువంటి వాడు, ఉన్నవాడు అనువాడు అనబడినటువంటి దేవుడు గనుక ఆ ప్రభువు ద్వారా సృష్టించబడ్డాం. మనం ప్రభువును సృష్టించినటువంటి వారము కాము, కానీ ఆ ప్రభువు ద్వారా మనం సృష్టించబడ్డామనేటువంటి విఘ్నత ప్రతి ఒక్కరి హృదయాలలో కూడా మనం కలిగి ఉండాలి. అలాగే మరి మనం అనుసరించవలసినటువంటి పద్ధతి, వెంబడించవలసినటువంటి పద్ధతి, ఆయనను గ్రహించవలసినటువంటి పద్ధతిని కూడా మనం ఇక్కడ మరి మధ్యాహ్న కాల సమయంలో కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. అయితే ఆయన నామమును గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఎంతో ఉన్నతమైనటువంటి నామం, ఎంతో గంభీరమైనటువంటి నామము. ఆయన నామములో గనక ప్రార్థన చేస్తే, ఆయన నామములో గనక అడిగినట్లయితే, ఆయన నామములో గనక మనం సహాయాన్ని మరి అడిగినట్లయితే ఇమ్మీడియట్గా దేవుడు మనకు మరి ఆలకించేటువంటి దేవునిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే మనం సర్వసాధారణంగా ప్రార్థనలు చేసినప్పుడు కానీ, స్తుతులు చెల్లించినప్పుడు కానీ మరి ఆఖరిలో మనం ఏమని తెలియచేస్తాము? యేసయ్య నామమున ఆమేన్ అని చెప్పి తెలియచేస్తూ ఉంటాం. కనుక ఎందుకంటే ఆయన నామములో మనం ఏది అడిగినా కానీ పొందుకుంటామనేటువంటి మరి గొప్ప వాగ్దానాన్ని మనం కలిగి ఉన్నాము గనక ఆయన నామానికి ఇవ్వబడినటువంటి శ్రేష్టత అది. దేవుడు క్రీస్తుకు అనుగ్రహించినటువంటి ఆధిక్యత అది. క్రీస్తుకి ఇచ్చినటువంటి ఆధిక్యత ద్వారా విశ్వాసులమై ఉన్నటువంటి మనకందరికీ కూడా ఆ ఆధిక్యతను ప్రభువు అనుగ్రహిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట అంటున్నాడు, గమనించండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును,
ఆ స్థలములో నాయందు నివాసి అయి నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును. కనుక ఆయన నామమునకున్నటువంటి శక్తిని ఇక్కడ వివరిస్తూ ఉంటున్నాడు. పెర్గము సంఘములో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి సంభవాలను బట్టి, ఆ సంఘంలో ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ, ఎన్ని ఆపదలు వచ్చినప్పటికీ, ఎంతగా వారు ఈడ్చబడినప్పటికీ కూడా ఆ విశ్వాసులు దేవుని పైన, దేవుని నామము పైన, దేవుని యొక్క నామము ద్వారా వారు పొందుకున్నటువంటి ఆ ఆత్మీయతను, ఆ విశ్వాస్యతను వారు కాపాడుకుంటున్నటువంటి ప్రజలుగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. అందుకే ఇక్కడ అంటూ ఉంటున్నాడు, నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపైన వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టితివి. వి హ్యావ్ టు హోల్డ్ హిజ్ నేమ్. ఆయన నామాన్ని గట్టిగా చేపట్టే వారముగా మనం ఉండాలి. ఆయన నామాన్ని విడిచిపెట్టేసే వారంగా మనం ఉండకూడదు. చిన్న చిన్న అవసరతలకు, చిన్న చిన్న ఆధిక్యతలకు ఆయన నామాన్ని తులనాడే వారంగా కానీ, ఆయనను విసర్జించే వారముగా కానీ, ఆయనను ప్రక్కన పెట్టేసే వారంగా కానీ మనము ఉండనే కూడదనేది ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉంటున్నాం ప్రియులారా. చాలా సందర్భాల్లో గవర్నమెంట్ బెనిఫిట్లు ఇస్తారనేసో, లేకపోతే రిజర్వేషన్స్ ఇస్తారనేసో చాలామంది సర్టిఫికెట్స్లో క్రిస్టియన్ కాదని చెప్పి పెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి దేవుని నామము పెట్టబడినటువంటి ప్రజలుగా పిలిపించుకుంటే ఒకవేళ ఈ లోకంలో రావాల్సినటువంటి బెనిఫిట్లు ఏమైనా కోల్పోతామేమో అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కానీ ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ఈ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులంట ఆయన నామాన్ని ఏం చేస్తున్నారంట, గట్టిగా పట్టుకుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. విడిచిపెట్టే ప్రజలు కాదు వీరు, విడిచిపెట్టేటువంటి విశ్వాసులు కాదు వీరు. ఎన్ని పరిస్థితులు ఆటంకంగా ఉన్నప్పటికీ కూడా ఆయన కొరకు నిలబడినటువంటి వారు, ఆయన నామము కొరకు నిలబడినటువంటి వారు, ఆయనను గట్టిగా పట్టుకున్నటువంటి వారు, అంటే ఆయన నామాన్ని పట్టుకున్నటువంటి వారు. ఆ ప్రభువు యొక్క నామాన్ని తమ హృదయంలో స్వీకరించడం మాత్రమే కాదు, కానీ తమ క్రియలలో కూడా కనుపరిచినటువంటి ప్రజలుగా ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. ఒకసారి పేతురు యోహానులు ఇద్దరు కూడా మందిరానికి వెళ్తూ ఉంటే ఆ మందిరపు సమీపంలో ఒక కుంటివాడు కూర్చొని ఉన్నాడు. ఆ కుంటివాడు కూర్చొని ఉంటే, అయ్యా భిక్ష వేయండి అని చెప్పి అంటే, మేము భిక్ష వేయటానికి మా దగ్గర అంత పెద్ద ఏమీ లేదు, కానీ అంతకంటే విలువైనటువంటిది నేను నీకు ఇస్తాను అని చెప్పి వారు అన్నప్పుడు ఈ భిక్షగాడు అనుకుంటా ఉన్నాడు, ఏమిస్తారో విలువైనటువంటిది అని అంటూ ఉంటున్నారు, మరి ఏమిస్తారో అని అంటే వారు అక్కడ ఏం చేశారంటే, యేసయ్య నామమున స్వస్థత కలుగునుగాక అని చెప్పి ప్రార్థన చేశారు. యేసు నామమున నీవు ఈ కుంటి స్థితిలో నుండి నీవు నడవగలుగుతావని చెప్పి వారు ప్రార్థన చేసిన వెంటనే దిక్కున ఆ కుంటివాడు లేచాడు. లేచి మరి నిలబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఆయన నామములో ఉన్నటువంటి శక్తి అది, ఆయన నామములో ఉన్నటువంటి అధికారము అది. అనగా రక్షించబడినటువంటి మనమందరము కూడా ఆయన నామములో మనం ఏది అడిగినా, ఏమి ప్రార్థన చేసినా ఆ దానిని మనకు అనుగ్రహించేటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. అడగమన్నాడు కదా అని చెప్పి ఏది పడితే అది అడిగితే లాభం లేదు. మనకు యోగ్యమైనటువంటిది, మనకు ప్రమాదకరము కానటువంటిది, మనకు సరిపోయినటువంటిది కనుక మనం అడిగినట్లయితే దేవుడు దానిని మనకు అనుగ్రహిస్తాడనేది మనం ఇక్కడ గమనించాలి. రెండవదిగా మనం కనుక చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యాన్ని త్రిపండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం.
నేడు అనబడు సమయం ఉండగానే గమనించండి, అక్కడ ఏమంటున్నాడు? ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారై ఉందురు. రెండవదిగా ఏం పట్టుకోవాలంటున్నాడు? విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలని అంటున్నాడు. మొదటిగా ఆయన నామాన్ని పట్టుకోవాలి. రెండవదిగా మనం చూస్తూ ఉంటున్నాము, ఆయన నామము ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి మరి విశ్వాసాన్ని మనం గట్టిగా చేపట్టాలి అని ఇక్కడ తెలియచేస్తుంటున్నాడు. మొదటి నుండి అంటే ప్రారంభ విశ్వాసులుగా చాలామంది ఉంటూ ఉంటారు. అలాగుండకూడదు. ఇక్కడ మనకు నేర్పుతున్నట్లుగా మొదటి నుండి దృఢమైనటువంటి విశ్వాసాన్ని మీరు ఏ రీతిగా అయితే చేపట్టుకున్నారో ఆఖరి వరకు కూడా ఆ దృఢమైనటువంటి విశ్వాసాన్నే మీరు చేపట్టాలి అని అంటూ ఉంటున్నాడు. ఎందుకంటే క్రైస్తవ జీవితానికి అత్యంత ప్రామాణికమైనటువంటిది ఏంటంటే విశ్వాసము. ఫెయిత్ ఈజ్ ద కీ రోల్ ఫర్ ఎ క్రిస్టియన్ లైఫ్. కనుక ఆ విశ్వాసాన్ని కొన్ని సందర్భాల్లో ప్రక్కన పెట్టేసి, కొన్ని సందర్భాల్లో దిగజారిపోయి, విశ్వాస జీవితం నుండి తొలగిపోయి, విశ్వాస జీవితం నుండి విడనాడబడి, విశ్వాసంలో ఎదగవలసినటువంటి క్రమాన్ని క్రమపరుచుకోక చాలా సందర్భాల్లో దాన్ని ప్రక్కన పెట్టేసేటువంటి మరి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అంటూ ఉంటున్నాడు, మీరు ఆ విశ్వాసాన్ని గట్టిగా చేపట్టాలి అని అంటూ ఉంటున్నాడు. దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము మనము సమస్త పరిస్థితుల్లో నుండి కూడా తప్పించుకోగలిగినటువంటి శక్తి మనకిస్తుంది. ఎలాంటి ఉపద్రవం వచ్చినా, ఎలాంటి అపాయము వచ్చినా, ఎలాంటి రోగము వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ఆర్థిక ఇబ్బంది వచ్చినా ఆ విశ్వాసము క్రీస్తులో మనం ఎంత గట్టిగా విశ్వాసాన్ని పట్టుకుంటే, క్రీస్తులో ఆ విశ్వాసంలో ఎంతగా మనం నిలబడితే, పౌలు అంటాడు స్టాండ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్ అని అంటూ ఉంటాడు. విశ్వాస జీవితంలో నిలకడగలిగి ఉండండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఎందుకంటే తొలగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి, జారిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. శత్రువు వచ్చి శోధించి విశ్వాస జీవితంలో నుండి వెనక్కి లాగివేసేటువంటి అవకాశాలు ఎన్నో ఉంటాయి. కనుక ముందుగానే హెచ్చరిస్తూ ఉంటున్నాడు, విశ్వాసము కలిగి మీరు ముందుకు కొనసాగండి అని చెప్పి తెలియచేస్తూ ఉంటాడు. ఒకసారి ఒక సహోదరి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, నా కుమార్తె ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నది, చచ్చిపోయేటువంటి స్థితిలో ఉన్నది అని చెప్పి యేసయ్యతో అంటే, యేసయ్య అంటాడు, యజమానుని దగ్గర కుక్కలు కూడా ఉంటాయి, కుక్కలు రొట్టె ముక్కల కొరకు ఎదురు చూస్తున్నట్లుగా అడుగుతున్నావని చెప్పి అంటాడు. అంటే ఇండైరెక్ట్గా నీవు కుక్కవి, లేకపోతే నీ పిల్ల కుక్క లాంటిది అని చెప్పి అంటాడు అక్కడ యేసు ప్రభు వారు. అంటే అక్కడ హేళన చేయాలి అని కాదు అక్కడ ఆయన యొక్క ఉద్దేశం. ఆమె గ్రీకు జాతికి చెందినటువంటిది, చాలా ఉన్నతమైనటువంటి ధనిక కుటుంబంలో నుండి వచ్చింది. తన విశ్వాసాన్ని అక్కడ యేసుక్రీస్తు వారు పరీక్షిస్తూ ఉంటున్నప్పుడు ఆమె, ఏంటి నన్ను అట్లా అంటావు, నేను మన భోజనపు బల్ల దగ్గర ఎదురు చూసేటువంటి కుక్కలాగా కనపడుతున్నానా అని చెప్పి ఆమె ఎదిరించినటువంటిది కాదు. ఆమె చక్కగా రిప్లై ఇచ్చింది అక్కడ యేసు ప్రభు వారికి. ఏమని అంటే, సరే ఆ భోజనపు బల్ల దగ్గర ఒక కుక్క కనుక ఎంత ఆశగా రొట్టె ముక్క కొరకు ఎదురు చూస్తుందో అంతే ఆశగా నేను నీ దగ్గరికి వచ్చానని చెప్పి జవాబిచ్చినప్పుడు ఆయన అంటాడు, నీ విశ్వాసము నీ కుమార్తెను స్వస్థపరుస్తుంది పో అని చెప్పి సెలవు ఇచ్చాడు. అంటే షీ వాజ్ హంబుల్ ఇన్ హర్ ఫెయిత్. లోకంలో ఉన్నటువంటి ఆధిక్యతల వైపు చూసినటువంటి ఆమె కాదు, లోతైనటువంటి ఆత్మీయతను గ్రహించినటువంటి ఆమె కాదు. అయినప్పటికీ కూడా యేసును గురించినటువంటి వార్త ఆమె విన్నప్పుడు, యేసును గురించినటువంటి జ్ఞానం ఆమె గ్రహించినప్పుడు
ఆయన చేసేటువంటి అద్భుతాలు, ఆయన ద్వారా కలిగినటువంటి బెనిఫిట్స్ ఏంటో ఆమె గ్రహించినప్పుడు ఒకే ఒక్కసారి ఆయన ఎదుటకు వచ్చినప్పటికీ కూడా ఆమె తన విశ్వాసము ద్వారా తన కుమార్తెను రక్షించుకున్నటువంటి ఆమెగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. అలాగైతే ఆయన విశ్వాసములో మనం గట్టిగా నిలబడవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆ విశ్వాస జీవిత విధానాన్ని మనము ముందుకు కొనసాగించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మూడవదిగా కనుక మనం చూసినప్పుడు సామెతల గ్రంథం రండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము నీ హృదయమును పట్టుదలతో నా మాటలను పట్టుకొనుము అని అంటూ ఉంటున్నాడు. మూడవది ఏం చేయాలంటున్నాడు? ఆయన మాటను పట్టుకోవాలి. ఏదో అలా టైంపాస్కి పట్టుకోవటం కాదు. అక్కడ అంటూ ఉంటున్నాడు పట్టుదలతో అని అంటూ ఉంటున్నాడు. ఎక్కడ? నీ హృదయములో అని అంటూ ఉంటున్నాడు. అంటే ప్రతి రక్షించబడినటువంటి విశ్వాసులుగా ఉన్నటువంటి మనము మన హృదయములో ఆయన మాటలను, అనగా ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన మనతో మాట్లాడేటువంటి ప్రతి మాటను కూడా మనము గట్టిగా పట్టుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆయన తన వాక్యము ద్వారా మనతో ఏం మాట్లాడతాడో, ఏం తెలియచేస్తాడో, ఆయన సన్నిధానానికి వచ్చేటప్పుడు ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి అని అనుకోవడం కాదు. ఏదో చెప్పేటువంటి సంగతులు కాసేపు వినటం, కాసేపు ప్రక్కన వాళ్ళతో మాట్లాడటం, కాసేపు మొబైల్ ఫోన్ గమనించుకోవటం, కాసేపు బయట ఏం జరుగుతుందా అని తెలుసుకోవటం, ఇది కాదు. ఆయన మందిరానికి మనం వచ్చేది ఆయన యొక్క వాక్యాన్ని వినటానికి, ఆయనను ఆరాధించటానికి, ఆయనను స్తుతించటానికి. కనుక ఆయన మన హృదయాలతో ఏమి మాట్లాడతాడో దాన్ని సంపూర్ణంగా మనం గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అలాగూ ప్రార్థన చేసుకొని రావాలి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు. ప్రభువా, నేను నీ యొక్క సన్నిధికి వెళ్తున్నాను, లేకపోతే నేను నీ యొక్క కూటంలో పాలు పొందుతుంటున్నాను, నీవు నాతో ఏం మాట్లాడతావో అని చెప్పి నేను ఎదురు చూస్తూ ఉంటున్నాను. నీ సేవకుని నోట ఏం మాట ఉంచుతావో అని చెప్పి నేను ఎదురు చూస్తూ ఉంటున్నాను. ఆ మాటను నేను నా యొక్క హృదయంలో గట్టిగా చేపట్టుకుంటాననే గనక విశ్వాసము గనక మనలో ఉండినట్లయితే గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం. ప్రియులారా, లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనం చదవండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యము ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చు దయగలిగినటువంటి మాటలకు ఆశ్చర్యపడిరి. చాలండి, ఆయన నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాట కూడా ఆశ్చర్యపరిచేటువంటి మాట. ఎందుకంటే అది మానవుని యొక్క జీవితాన్ని మరి పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేయగలిగినటువంటిది. నిర్జీవమైనటువంటి స్థితిలో నుండి జీవము కలిగినటువంటి స్థితిలోనికి మార్చగలిగినటువంటి సృజనాత్మకమైనటువంటి శక్తి దేనికైనా ఉన్నది అని అంటే అది కేవలము యేసయ్య మాటలో ఉన్నది. అది కేవలము మనకు అనుగ్రహించబడినటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఎందుకంటే ఇందులో లిఖించబడినటువంటి ప్రతి మాట కూడా ఆయన నోట నుండి వచ్చినటువంటి మాట, మానవునికై సిద్ధపరచబడినటువంటి లేఖనాలు గనక ఆ మాట ఆశ్చర్యపరిచేటువంటి మాటలుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మరి ఒక మాట చదవండి. అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి. అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం నుంచి. జనసమూహములు ఫిలిప్పు చేసినటువంటి సూచక క్రియలు చూసినందువలన అతడు చెప్పిన మాటల యందు
ఏక మనస్సుతో. ఆగండి, అక్కడ ఫిలిప్పు చెప్పినటువంటి మాటలలో అక్కడ వచ్చినటువంటి కాంగ్రిగేషన్ అందరూ కూడా, ద వన్ హూ గ్యాదర్డ్ దేర్, అక్కడ చేరి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఫిలిప్పు చెప్తున్నటువంటి మాటలు ఎలాగూ వింటున్నారంట? ఏక మనస్సుతో గ్రహిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఒక మనసు, అక్కడ ఒక మనసు వారిలో లేదు. వారందరూ కూడా ఒకే మనస్సు వారిలో ఉంది. ఏంటి అంటే, ఇదిగో ఈయన నోట నుండి వచ్చేటువంటి మాటలు మేము వినాలి, మేము గ్రహించాలి, దేవుడు మాతో పలుకుతున్నటువంటి మాటలను మేము తెలుసుకొని మా జీవితాలను బాగుపరుచుకోవాలనేటువంటి ఆశ అక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. చదవండి ఇంకా క్రిందకి. అనేకులకు పట్టిన అపవిత్రాత్మలను పెద్ద కేకలు వేసి అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో ఏం కలిగిందంటండి? సంతోషము కలిగిందంట. గనక సంతోషం ఎక్కడుంది? యేసయ్య మాటలో ఉన్నది. భౌతికమైనటువంటి చదువుల్లో ఒక జ్ఞానం ఉంటుంది. ఏదైనా ఒక సంగతిని గురించి తెలుసుకుంటే లోకంలో దాని గురించినటువంటి ఒక అవగాహన కలుగుతుంది. రాజకీయాలను గురించి తెలుసుకుంటే దాని గురించినటువంటి ఒక అవగాహన కలుగుతుంది. కానీ కేవలము యేసును గురించినటువంటి మాటలు విన్నప్పుడు, మన ఆత్మీయతకు సంబంధించినటువంటి మాటలు వింటున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, ఆయన యొక్క లేఖనాలను మనం గ్రహిస్తూ ఉంటున్నప్పుడు మనకు మిగుల సంతోషము కలుగుతుందనేది ఇక్కడ తెలియచేస్తున్నాడు. లోకంలో అశాంతి ఉన్నది, లోకంలో ఏడుపు ఉన్నది, లోకంలో అంగలార్పు ఉన్నది. కానీ దేవుని యొక్క సహవాసములో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరములో సంతోషము ఉన్నది అనేది మనం గ్రహించాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ సన్నిధిలో నిత్య సుఖములు కలిగినవు అంటాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఆనందం ఉన్నది. ఇక్కడ దొరికినటువంటి ఆనందం బయట దొరకదు. ఇక్కడ దొరికినటువంటి ఆత్మశాంతి బయట లభించదు. కేవలం అది యేసయ్య సహవాసము ద్వారా, పరిశుద్ధుల యొక్క సహవాసము ద్వారా, ఆయన మందిరానికి క్రమంగా మనం రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ మనకు గంభీరమైనటువంటి ఆనందము లభిస్తుంది. కనుక వి షుడ్ నెవర్ నెగ్లెక్ట్ టు కమింగ్ అంటు గాడ్. ఆయన సన్నిధికి వచ్చుటలో మనము వెనకంజ వేయటానికి వీలు లేదు. ఆయన మాటలో శక్తి ఉన్నది. ఒకసారి ఒక ప్రధాని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. ఆయన కపెర్నహూములో వెళ్ళినప్పుడు ఆయన వచ్చాడనేటువంటి సమాచారం ఆ ప్రాంత ప్రధాని తెలుసుకొని తన కుమారుడు చావు బతుకుల్లో ఉన్నాడని చెప్పి గ్రహించి వెళ్ళాడు. అయ్యా, నా కుమారుడు చచ్చిపోయేటువంటి స్థితిలో ఉన్నాడు అని చెప్పి అంటే, నీ కుమారుడు స్వస్థపరచబడతాడని చెప్పి యేసు ప్రభు వారు మాటను తెలియచేశాడు. తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటుండగా ఆ ప్రధాని యొక్క పనివాడు, ఇంట పనిచేసేటువంటి ఒక వస్తాడు ఎదురొచ్చి, అయ్యా, కుమారుడు మరి ఎన్నో దినాల నుంచి మంచం మీద ఉన్నాడు కదా, లేచాడయ్యా, ఆరోగ్యంగా ఉన్నాడయ్యా, ఇది ఎప్పుడు జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తే, ఈ ప్రధాని ఎప్పుడైతే యేసు ప్రభు వారి దగ్గర ఉన్నాడో, యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆ మాటను తెలియచేశాడో, ఆ క్షణములోనే ఆ కుమారుడు మరి లేచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అంటే ఆయన మాటను పట్టుకుంటే, ఆయన వాక్యాన్ని పట్టుకుంటే, ఆయన యొక్క సన్నిధిని మనం పట్టుకుంటే మనము అద్భుతాలను చూడగలమనేది మనం ఇక్కడ గమనించాలి. యెషయా గ్రంథం 44:26 చదవండి. ఐజయా 44:26. నేను నా సేవకుని మాట వృద్ధిపరచువాడను, నా దూతల ఆలోచనను నెరవేర్చువాడను. చాలండి. కనుక ఆయన సేవకుని నోట పలికేటువంటి మాటను ఆయన నెరవేర్చేటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం. చాలా సమయాల్లో
ప్రార్థన చేసేటప్పుడు, గృహాలకు వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు అప్పుడు దాకా బాగానే ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, అన్ని కబుర్లు చెప్తూ ఉంటారు. ప్రార్థన అనగానే వస్తారు. ప్రార్థన చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో అక్కడ ఉండరు, వెళ్ళిపోతూ ఉంటారు. లోపల రూమ్లోకి వెళ్ళిపోవటమో, లేకపోతే బీరువా అల్మరాలు తీయటమో, అంటే కానుక పెట్టడానికి కావచ్చు, ఏదైనా సందర్భం కావచ్చు. కానీ ప్రార్థన చేసేటప్పుడు మనము కళ్ళు మూసుకొని ఆయన ఆ ప్రార్థనలో ఏకీభవించటం, సేవకుడు చేసేటువంటి ప్రార్థనలో ఆ కుటుంబం కావచ్చు, ఆ వ్యక్తి కావచ్చు, ఆ విశ్వాసి కావచ్చు, ఏకీభవించుట ద్వారా అద్భుతాలను మనం పొందుకోగలము అనేది మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన నామాన్ని బట్టి, ఆయనలో ఉన్నటువంటి విశ్వాస్యతను బట్టి, ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆయన యొక్క వాక్యాన్ని బట్టి మనము మరి పొందుకోవాలనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. నెహెమ్యా కూడా 1వ అధ్యాయం 7వ వచనం సొంతకెళ్ళి చదువుకోండి. ఆయన ప్రార్థన చేస్తూ ఇశ్రాయేలీయులకు ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ మరి ఆయన దగ్గర నుండి పొందుకోవాలని చెప్పి ఇష్టపడుతూ ఉంటాడు. ఆయన చెప్పినటువంటి మాటను నెరవేర్చేటువంటి దేవుడు కనుక, ప్రభువా నీవు ఈ రీతిగా వాగ్దానం చేసావు కదా, నీవు ఈ రీతిగా మాట ఇచ్చావు కదా, నీవు ఈ రీతిగా మాకు తెలియచేసావు కదా, కనుక ఇందును బట్టి నీవు మా జీవితంలో అద్భుత కార్యాలు చేయి నాయనా అని చెప్పి నెహెమ్యా అక్కడ ప్రార్థించినటువంటి క్రమాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. చివరిగా 4వది కనుక మనం చూసినప్పుడు పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను, వదిలిపెట్టక నేను అతనిని పట్టుకొంటిని. గనక క్రైస్తవులముగా ఆయన నామాన్ని పట్టుకోవాలి, ఆయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పట్టుకోవాలి. ఆ విశ్వాసము ద్వారా మనకు అనుగ్రహించబడేటువంటి ప్రతి మాటను మనం పట్టుకోవాలి. చివరిగా ఏమంటున్నాడు? అసలు ఆయననే పట్టుకోవాలి. ఆయనను మనం విడిచిపెట్టడానికి వీలు లేదు. అక్కడ షూలమితి మాట్లాడుతూ నా ప్రాణ ప్రియుడు నాకు ఎదురుపడగా నేను అతనిని వదిలిపెట్టలేదు, నేను అతనిని విడనాడక హత్తుకున్నాను, పట్టుకున్నాను అని చెప్పి షూలమితి మాట్లాడుతూ ఉన్నది. అనగా మన విశ్వాస జీవితంలో మనకు అనుగ్రహించబడినటువంటి మన ప్రభువు, మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తును, మనలో నివసించేటువంటి పరిశుద్ధాత్ముని ద్వారా ఆయనను గట్టిగా పట్టుకోవాలి. సమస్త పరిస్థితులు యందు కూడా, లోకంలో శ్రమ వచ్చిందనో, కష్టం వచ్చిందనో, అనారోగ్యం వచ్చిందనో, లేకపోతే సేవకుడు ఒక మాట అన్నాడనో వదిలిపెట్టేసేయడానికి వీలు లేదు, ఆయనను విడిచిపెట్టడానికి వీలు లేదు. కానీ ఆయనను హత్తుకొని ముందుకు కొనసాగవలసినటువంటి అవసరత మనకున్నది ప్రియులారా. యాకోబు ప్రార్థన చేస్తూ ఏమంటాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ ఐ విల్ నాట్ లీవ్ యూ, ఐ విల్ నాట్ లీవ్ యూ అంటిల్ యూ బ్లెస్ మీ. చదవండి అన్నమాట 32వ అధ్యాయం 24. ఆదికాండం 32:22. తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. గమనించండి, అక్కడ ఏమంటున్నాడు? తెల్లవారుచూ ఉన్నది గనక నన్ను పొన్నిమ్మనగా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను వదలను అని అంటూ ఉంటున్నాడు. తెల్లవారిపోతుంది, వదిలిపెట్టేసేయి. ఎవరు బ్రతిమలాడుతున్నారు ఇక్కడ? దేవుడు మానవుణ్ణి బ్రతిమలాడుతూ ఉంటున్నాడు.
అంటే ఎంత గట్టిగా ప్రభువును పట్టుకున్నాడో. మోసకరమైనటువంటి జీవితము, శాపకరమైనటువంటి జీవితము, అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి, మామ దగ్గర 20 సంవత్సరాలు ఉడిగం చేసి మామను కూడా మోసం చేశాడు. ఇట్టి మోసకరమైనటువంటి జీవితం మీద తనకే అసహ్యం ముట్టి అంటూ ఉంటున్నాడు చివరిగా, నీవు నన్ను కొట్టినా పర్లేదు, నీవు నా ఎముకను విరిచేసినా పర్లేదు, కానీ ఐ విల్ నాట్ లీవ్ యూ, నేను నిన్ను వదలను. మనం అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి వాటిని పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే ఏదో అలా ప్రార్థన చేసి వదిలిపెట్టేస్తాం అంతే. గట్టిగా ఆయనను పట్టుకోం. నేను రక్షించబడ్డాను కదా, విశ్వాసిగా ఉన్నాను కదా, చర్చికి వెళ్తున్నాను కదా, రొట్టెరసాలు పొందుకుంటున్నాను కదా, అంతవరకే మనం ఆలోచన చేస్తాము. ఎందుకు ఇయ్యడలే ప్రభు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన ఇచ్చే అంతవరకు కూడా ఆ పెనుగులాడేటువంటి అనుభవమును మనం నేర్చుకోవాలి అనేది ఇక్కడ మనకు పరిశుద్ధాత్ముడు నేర్పుతూ ఉంటున్నాడు. ప్రియులారా, విధవరాలు మానక ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినందువలన అతడు విసికి న్యాయము తీర్చాడు అనేది ఉంది బైబిల్లో. మనం కూడా మన ప్రభువును మానక హత్తుకొని ఆయనను విసికించాలి మనకు కావలసినటువంటి వాటి కొరకు. ఆ విసికించేటువంటి అనుభవంలో మనకు దీవెన కలుగుతుందనేది మనం ఇక్కడ గ్రహించాలి. ప్రియులారా, గురుడివాడు ఒకసారి యేసు ప్రభు వారు ఆ దారి వెంట నడుచుకుంటా వెళ్ళిపోతున్నాడని, ఏంటి హడావుడు, ఏంటి, ఎందుకు నడుచుకుంటా వెళ్ళిపోతుంటారు, ఇంతమంది ఏంటి, జనసమూహం ఏంటి, ఈ అడుగుల చప్పుడేంటి, ఎవరు వచ్చారని చెప్పి తెలుసుకుంటున్నప్పుడు, అక్కడ యేసు ప్రభు వారు వచ్చారని చెప్పి తెలుసుకుంటున్నప్పుడు బిగ్గరగా అరుస్తూ ఉంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నీవు నా జీవితాన్ని మారిస్తే తప్ప ఈ గ్రుడ్డితనము కలిగినటువంటి స్థితిలో నుండి కేవలము నీవు మాత్రమే. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమ్ముకుంటూ చప్పుడు చేయక అని చెప్పి అంటూ ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి భిక్షం అడుగుతాడేమో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటున్నారు. కానీ ఈయన ఏంటి, యేసు ప్రభు వారు వచ్చారు కనుక ఆయన నేను పట్టుకోవాలి, ఆయన నేను హత్తుకోవాలి, నా జీవితాన్ని మార్చగలిగినటువంటి స్థితి. ఇంతవరకు చీకటిలో ఉన్నాను, నాకు వెలుగును ప్రకాశించగలిగినటువంటి శక్తి కేవలం ఆయనకు మాత్రమే ఉన్నది అనేది ఆ గుడ్డివాడు గ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మనం కూడా ఆయనను గట్టిగా పట్టుకోవాలి. మన సమస్యల్లో నుండి, ఈ లోక పరిస్థితుల్లో నుండి ఆయన మనల్ని వెలుపలికి రప్పించటానికి ఆయన సంసిద్ధత కలిగి ఉంటున్నాడు. పేతురు ఒకసారి అన్నాడు కదా, ప్రభువా నేను కూడా సముద్రం మీద నడుస్తానయ్యా అని చెప్పంటే, సరేరా బాబు నీ ఆనందాన్ని నేనెందుకు కాదనాలి అని చెప్పి సరే నడు అని చెప్పి అన్నాడు. అలా ఒక 4 అడుగులు వేయగానే కొంచెం వెనక్కి చూశాడు, అటు పక్కకు చూశాడు, ఇటు పక్కకు చూశాడు, సముద్ర ఉప్పొంగతాన్ని చూశాడు, సముద్ర ఘోషను చూశాడు, భయపడిపోయాడు. ఎదురుగా ఉన్నటువంటి యేసు, నడవమన్నటువంటి యేసు మాటను మీద లక్ష్యముంచక, ప్రభువు మీద లక్ష్యముంచక కొంచెం ప్రక్కకు చూడటం వలన సముద్రంలోనికి పడిపోతూ ఉంటున్నప్పుడు ప్రభువా నన్ను కాపాడనగానే ఆయన తన చేతిని పట్టుకున్నాడు. పేతురు యేసు ప్రభువారి చేతిని పట్టుకున్నాడు. యేసు ప్రభువారు కూడా పేతురు యొక్క చేతిని పట్టుకొని ఆ సముద్రములో నుండి వెలుపలికి తీసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే ఎంతటి లోతైనటువంటి శ్రమైనా సరే, ఎంతటి లోతైనటువంటి పరిస్థితినైనా సరే పెకిలించగలిగినటువంటి శక్తి, సామర్థ్యము ఆయనలో ఉన్నది. మార్పు తేగలిగినటువంటి శక్తి ఆయనలో ఉన్నది కనుక ఆయనను గట్టిగా పట్టుకోవాలి. ఆయనను కనుక మనం గట్టిగా పట్టుకుంటే మన పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. ఆమె ఒక పాట పాడింది కదా, డ్యాన్స్ వేసుకుంటా, నా నడక మారింది, నా స్టైల్ మారింది, నా ఫోజే మారిపోయిందని చెప్పి పాడుతూ ఉంటుంది.
అలాగా యాకోబు కూడా తన జీవితాన్ని మార్చుకున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆఖరిగా ఒక మాట, యెషయా గ్రంథం 58:14 చదవండి. యెషయా గ్రంథము 58:14. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. యెహోవాను ప్రేమించువాడు 58:14 నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థ్యమును నేను నీకు అనుగ్రహిస్తాను. కనుక దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిలబడాలి అనంటే ఆయన ఆత్మీయ అనుభవంలో పట్టుకోవలసినటువంటివి, ఆత్మీయంగా మనం సాధించుకోవలసినటువంటివి మనము చేపట్టినప్పుడు, హత్తుకున్నప్పుడు ఆయన మనకు అనుగ్రహించవలసినటువంటి వాటన్నిటిని కూడా మనకు అనుగ్రహిస్తాడంట. ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంది. అక్కడ యెషయా గ్రంథంలోనే 41:13 చదవండి. యెషయా గ్రంథము 41:13. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను, నీ కుడి చేతిని పట్టుకొనుచు ఉన్నాను. ఐఎమ్ హోల్డింగ్ యువర్ రైట్ హ్యాండ్. నీవు నా చేతిలో ఉన్నావు గనుక దేనికి భయపడవలసినటువంటి పని లేదు, దేనికి చింతపడవలసినటువంటి పని లేదు, దేనికి నీ వెరవలసినటువంటి పని లేదు. సమస్తము నా మీద కేంద్రీకరించు, నీ లక్ష్యము నీ పట్టు, నన్ను పట్టుకో, నేను నీ జీవితాన్ని పట్టుకొని ముందుకు నడిపిస్తానని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని మనందరి హృదయాల్లో నిండారులుగా దీవించునుగాక. అందరూ కూడా తలలు వంచినట్లయితే ముగింపు ప్రార్థన. భూమి ఆకాశములను అందలి సమస్తాన్ని సృజించినటువంటి మా ప్రియ రక్షక, ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన ఇంతవరకు మీ వాక్యము ద్వారా కొన్ని విషయాలు మేము గ్రహించగలిగాం. మీ నామము ఎంత ఉన్నతమైనటువంటిదో, ఎంత శ్రేష్టమైనటువంటిదో, ఎంత ఘనమైనటువంటిదో, రక్షించబడినటువంటి మాకు మేము చేపట్టవలసినటువంటివి, మేము హత్తుకోవలసినటువంటి విషయాలను మీరు మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. మీ నామమును మేము గట్టిగా చేపట్టాలి, మీ యొక్క విశ్వాసములో మేము గట్టిగా నిలబడాలి, మీ యొక్క వాక్యాన్ని మేము గట్టిగా చేపట్టాలి. మీలోనే మేము పాలివారమైపోయి మిమ్మల్ని గట్టిగా పట్టుకొని విడనాడక ఆ విశ్వాస అనుభవమును మొదటి నుండి కలిగి ఉన్నటువంటి ఆ దృఢమైనటువంటి విశ్వాస అనుభవాన్ని చివరి వరకును ప్రాణప్రియుడుగా ఉన్నటువంటి మిమ్మును సంఘముగా ఉన్నటువంటి మేము హత్తుకొని జీవించేటువంటి కృపను మాకు దయచేయండి నాయన. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని కూడా నిండారులుగా దీవించండి, బలపరచండి. కొంత చల్లటి వాతావరణాన్ని మీరు ఇచ్చారు, ఇంకా సంపూర్ణమైనటువంటి వాతావరణంలో మార్పును దయచేయమని ప్రార్థన చేయుచుంటున్నాం నాయన. గ్రామాలకి వెళ్ళినటువంటి బిడ్డలను కూడా తిరిగి క్షేమంగా మా మధ్యకి నడిపించండి. ఆఫీసులకి ఇతర కారణాల నిమిత్తమే రాలేకపోయినటువంటి బిడ్డలను కూడా మరి ఒకసారి నడిపించండి నాయన. అలాగనే ఈ వారమంతయు కూడా ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరగటానికి మీ యొక్క సహాయం అనుగ్రహించండి. ఇవాళ సాయంకాలం జరగవలసినటువంటి గృహ కూడికను కూడా మీరు జరిగించండి, కుటుంబాన్ని దీవించండి. అలాగనే మా ప్రభువా మరి స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నటువంటి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి.
ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి నాయన. ఇంకా రాయవలసినటువంటి బిడ్డలకు కూడా మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి. అలాగనే మా ప్రభువా, ఈ నెల 4వ తారీఖున మా దేశానికి ఎన్నికల యొక్క ఫలితాలు వస్తాయి కనుక ఎవరు మరి ప్రజలు ద్వారా మీరు నిర్ణయించారు, ఎవరినైతే ప్రజల సమక్షంలో మీరు ఎన్నుకున్నారో అట్టి నాయకత్వం నిలబడుతుంది. అయితే ఆ నిలబడినటువంటి వారు అప్రజాస్వామికంగా నడుచుకోక ప్రజలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు నిర్వర్తించగలుగులాగున ప్రతి ఒక్కరికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి న్యాయబద్ధంగా పరిపాలన చేయటానికి మీ యొక్క కృపను, జ్ఞానాన్ని వారికి దయచేయండి నాయన. అన్యాయముగా గతంలో జరిగినటువంటి ఆ యొక్క దుశ్చర్యలు మరలా జరగకుండా మీ యొక్క కరుణను, మీ యొక్క కటాక్షాన్ని మా దేశము మీద, ముఖ్యంగా క్రైస్తవ బిడ్డల మీద, చర్చీలపైన, విశ్వాసులపైన నిండార్లుగా కుమ్మరించి ముందుకు నడిపించండి. తిరిగి ప్రియ బిడ్డలందరూ కూడా వారి గృహాలకు వెలుచుంటుండగా మీ యొక్క క్షేమంతో నింపి నిండారులుగా దీవించి ముందుకు నడిపించుదురండి. ఈ కొద్ది మనవులు మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడేడి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. సెలవు తీసుకుంటాం.